హలో అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఈరోజైతే మేము బయటకైతే వచ్చాము. అది ఎక్కడికంటే కడపకైతే వచ్చామండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పేసి ఒకసాట ఆగి దోస అయితే ట్రై చేసామండి. ఇక్కడైతే దోస అయితే సూపర్ టేస్ట్ అయితే ఉందండి. ఫస్ట్ అయితే బాగా ఒక 2 గంటల పిండి అయితే వేసి బాగా దోస అయితే వేసిన దాని మీద ఆయిల్ ఏసి బాగా ఎర్రగా కాల్చుతుంది దోసనైతే. ఇంగ మా పిల్లలకి, మాకు అయితే చెప్పాము దోస అనేది. కడప కారం దోస, పప్పుల పొడి అన్నీ వేస్తారు కాబట్టి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటదండి. ఎవరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆంటీ దోస అయితే తిరగేసేసేసింది. దాని మీద కొంచెం కారం ఏసి బాగా స్ప్రెడ్ చేసింది. ఆ తర్వాత పప్పుల పొడి ఏస్తది కాబట్టి మంచి టేస్ట్ అయితే వస్తది. పప్పుల పొడి వేసేసేసి ఇవైతే 2 దోసలు మా పిల్లలకైతే ఇచ్చేసినాం. చెరో ఒక్కొక్కటి తినేస్తారని. మా పిల్లలు కొంచెం స్పైస్‌గా తింటారు. కానీ టేస్ట్ అయితే బాగుందన్నారండి. మా పిల్లలు ఒకటి నోట్లో పెట్టుకుంటేనే. నెక్స్ట్ టైమ్ మా హస్బెండ్‌కని ఒక 2 దోసలైతే వేపించినాము. చూడండి 2 గంటెల పిండిమైన వేసింది ఆంటీ ఏమో. కాస్ట్ కూడా రీజనబులే అండి. రూ. 10. మళ్ళీ తిరిగేస్తుందా ఆంటీ దోసేమో. టేస్ట్ విషయానికొస్తే చాలా బాగుందండి. నెక్స్ట్ మళ్ళీ తిరిగేసేసి ఆంటీ రివర్స్ పూసేసి కారం అయితే వేస్తదండి. వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తారేమో కానీ కారము మనం ఇంట్లో ప్రిపేర్ చేసినంత టేస్టీగా అయితే రాదు కారం అనేది. చాలా బాగుంటుందండి దోస అయితే ఇక్కడ. ఎవరైనా ట్రై చేయాలంటే కడపలో ఎక్కడైనా ట్రై చేయండి. కడప కారం దోస సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. తిరిగేసి ఆంటీ కొంచెం కొంచెం కారం అయితే పూసి చేస్తుంది మళ్ళీ. ఇంకా దాని మీద ఒక రుద్దేసేసి కారం అంతా పప్పుల పొడి అయితే వేసేస్తుంది. చూడ్డానికి ఎంత తిందాం అని అనిపించేస్తుంది. ఈ 2 దోసెస్ మా హస్బెండ్‌కి అయితే ఇచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ టైం నాకైతే ఆ ఆంటీకి పోయమని చెప్పేసి నాకు కూడా కారమే చెప్పానండి. చక్కగా కారం అయితే వేసేసింది ఆంటీ. ఇంకా తర్వాత దానిపైన అయితే పప్పుల పొడి వేస్తుంది. ఈ పప్పుల పొడి ఏమైనా మంచి టేస్ట్ అయితే వస్తుందండి. ఇంకా అవి 2 దోసలు వేసేసి ఇంకా నేను 2 వడ కూడా అడిగాను. ఇంకా ఆంటీ నాకైతే 2 వడ దోస అయితే పెట్టిచ్చేసిందండి. ఆంటీ దోస పోసేటప్పుడు కొన్ని లైట్‌గా పెంకు మీద నీళ్ళు చల్లి కూడా చేస్తుంది. ఎందుకంటే అతుక్కోకూడదని. ఇక్కడ ఎన్ని దోస అయితే వేస్తారండి. కారం దోస కానీ, ఎగ్ దోస కానీ, ఏ దోస అయినా అయితే వేస్తారు. సాదా దోస కానీ, ఇడ్లీ కానీ ఏవైనా దొరుకుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా దోస అయితే నాకు ఇచ్చేసేసిందండి. మా పిల్లలు అయితే తింటున్నారు. మా హస్బెండ్ కూడా తినేస్తున్నారు. ఇదే అండి దోస అనేది. దోస 2 వడ చట్నీ. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.